గత కొంతకాలం నుండి కార్మికులు పడుతున్న వేదన ఆవేదనను దృష్టిలో పెట్టుకుని జీవో నెంబర్ 17ను రద్దు చేసి సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నిర్ణయం తీసుకోవడం పట్ల భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. దీనితో పాటు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో పాటు సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరుతూ కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్కి గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ, సెక్రటరీ ఆసపు శ్రీనివాస్, స్టీరింగ్ కమిటీ సభ్యులతో పాటు అన్ని కార్మిక సంఘాల నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. సంక్షేమ బోర్డు నుండి కార్మికులకు మ్యారేజ్ స్కీమ్, డెలివరీ స్కీమ్స్ 2, సహజ మరణం, యాక్సిడెంట్ అయ్యి అవయవాలు కోల్పోయిన వారికి, యాక్సిడెంట్లో చనిపోయిన వారికి, కార్మికులకు, కుమారులకు, కుమార్తెలకు స్కాలర్షిప్ విధానం అమలు చేయాలని కోరారు. నేషనల్ అకాడమిక్ కోర్సులో కార్మికులకు ట్రైనింగ్ విధానం ఇస్తూ వారికి భోజన సదుపాయం, ఎలవెన్స్, టూల్ కిట్స్ పంపిణీ విధానాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ సదుపాయం కల్పించడంతో పాటు ఇసుకను అందుబాటులోకి తెచ్చి నిత్యం పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేందుకు సహకరించాలని వేడుకున్నారు. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరికి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి, రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. పలు యూనియన్ల నాయకులు, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో మన కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగిందండి. ఏదైతే ప్రభుత్వం జీవో నెంబర్ 17 ఉన్నదో దాన్ని వెంటనే రద్దు చేయాలని, అలాగే సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని, మరి చెస్ నుండి వచ్చే కార్మికుల సొమ్ముని ఏదైతే బిల్డింగ్లు కడుతున్నారో దానికి సంబంధించి కార్మికుల ద్వారా వచ్చే సొమ్మును ఇది డైవర్ట్ అవుతుంది, దీన్ని సంక్షేమ బోర్డుకి పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అది కార్మికులుగా ఉపయోగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి మ్యారేజ్ స్కీము మరి కార్మికులకి 10,000 రూపాయలు ఇచ్చారు, అది వర్తింపు చేయాలని, అలాగే డెలివరీ కేసు మొదటి డెలివరీకి 20,000 ఇచ్చేవారు, అది భార్య కానీ కూతురు కానీ డెలివరీ అయినచ్చో వారికి 25,000 చొప్పున ఇచ్చేవారండి. ఇది కేవలం పిఓసి కార్డు, భవన నిర్మాణ కార్డు ఉంటేనే వాళ్ళకి విడుదల చేసేవారు. అలాగే యాక్సిడెంట్ అయ్యి అవయవాలు కోల్పోయిన ఎడల 1,00,000 రూపాయలు ఈఎస్ఐ సదుపాయం ఖచ్చితంగా కల్పించాలండి. అలాగే కార్మికులు ఏదైతే కార్మికుడికి మరి నిత్యావసర సరుకులు అనేక రేట్లు, విపరీతమైన రేట్లు పెరిగిపోతున్నారు. దాని వల్ల కార్మికుడికి జీవనోపాధి లేక అలల్లాడిపోయిన పరిస్థితి తయారవుతుంది. ఈ ఒక పక్క ఇసుక విధానం కరెక్ట్ అయిన రూట్లో తీసుకురావాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే బీఓసీ కార్డులు మరి గతంలో ఎంతో ఇదిగా చేసేవారు, ఇప్పుడు బీఓసీ కార్డులు కానీ రెన్యువల్స్ కానీ కార్మికులకి అందుబాటులో లేని పరిస్థితి తయారైంది. కాబట్టి గౌరవనీయులైనటువంటి రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గారైనటువంటి ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారిని మేము 2 చేతులతోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అయ్యా మాకు మతాలు, కులాలు, రాజకీయాలు ఏమీ లేవు, మాకు కావాల్సింది కార్మికుల శ్రేయస్సు కొరకు, కార్మికుల యొక్క నీడ కొరకు మేము పోరాడుతున్నాం తప్ప ఎవరి సొంత ప్రయోజనాల కోసం మేము పోరాడతలేదని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం.